హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బఠానీ చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. సేమ్ మనకి బయట ఎలా ఉంటుందో టేస్ట్ అయితే అలానే ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి ఈ ప్రాసెస్లో. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. ఇలా ఆనియన్తో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ మనకి బయట ఏమేమి యాడ్ చేస్తారో అవన్నీ కూడా నేను యాడ్ చేసి చెప్తాను. అన్నీ కూడా మన ఇంట్లో అవైలబుల్లో ఉండే ఇంగ్రీడియంట్సేనండి. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి బఠానీ యాడ్ చేసుకుని, ఒక కప్పు బఠానీ యాడ్ చేసుకుని ఒకసారి నీట్గా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుని ఒక 4 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. 4 అవర్స్ తర్వాత ఈ వాటర్ పాటుని యాడ్ చేసేసుకోండి. బఠానీని ఇందులోకి ఒక కుక్కర్లోకి యాడ్ చేసుకోండి. అండ్ అలాగే బంగాళదుంప ముక్కలు యాడ్ చేయండి ఇందులోకి. అలాగే క్యారెట్ ముక్కలు ఇవన్నీ కూడా ఇలా పెద్దగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇలా మూత పెట్టేసి ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఈలోపు ఇవన్నీ రెడీ చేసుకుందాము. ఆనియన్స్, టమాటో, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అండ్ అలాగే పెరుగు, ఈ కెచప్ అండ్ అలాగే ఇంకో చిన్న ప్లేట్లో తీసుకున్న ఆనియన్స్ అండ్ అలాగే ఈ కొత్తిమీర ఇవన్నీ కూడా ఫైనల్లో గార్నిషింగ్ అండి. అండ్ అలాగే సాల్ట్, చాట్ మసాలా, కారం, గరం మసాలా అండ్ అలాగే ఈ చింతపండుని 20 మినిట్స్ ముందు నానబెట్టి పెట్టుకున్నానండి. సో ఇవైతే రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు 5 విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి ఇదంతా కూడా మ్యాష్ చేసేయండి. ఒక 3/4 క్వాంటిటీ వరకు ఇలా మ్యాష్ చేయండి. అండ్ అలాగే కొన్ని బఠానీలని అలా ఉంచేసేయండి. మనకి చాట్ తినేటప్పుడు మధ్యలో బఠానీ తగులుతూ ఉంటే బాగుంటుందండి టేస్ట్. సో ఇలా మ్యాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఒక 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క యాడ్ చేయండి. ఇవైతే ఆప్షనల్ అండి పూర్తిగా. అలాగే పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే ఉల్లిపాయను కూడా ఇలా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇవి కలర్ చేంజ్ అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. ఇలా ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులోకి టమాటోస్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుని టమాటోస్ కూడా కొంచెం మగ్గే వరకు కుక్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఒక 3 to 4 మినిట్స్ పడుతుంది. ఆ టమాటోస్ కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల ఉప్పు, ఒక 2 స్పూన్ల కారం, అలాగే ఒక టీ స్పూన్ చాట్ మసాలా. ఇది వచ్చి ఇంట్లో చేసిన మసాలా అండి. ఎలా చేసుకోవాలో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ అలాగే ఒక 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుని ఇప్పుడు చింతపండు 20 మినిట్స్ ముందు నానబెట్టి పెట్టుకున్నానని చెప్పాను కదా. సో అది ఒకసారి ఇలా పిండేసి యాడ్ చేసుకోండి వాటర్ని. చిన్న సైజు నిమ్మకాయ అంత నానబెడితే సరిపోతుందండి చింతపండు. ఇలా యాడ్ చేసుకుని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ మ్యాష్ చేసి పెట్టుకున్న మిక్స్చర్ ఉంది కదా, అది యాడ్ చేసేయండి. ఇక్కడ యాడ్ చేసి మొత్తం కూడా మిక్స్ చేయండి ఒకసారి. ఆ గ్రేవీ అంతటితో కూడా ఈ మిక్స్చర్ కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా. ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోండి. మనకి ఇది కొంచెం కుక్ అవ్వాలండి. ఒక 5 to 8 మినిట్స్ అన్నా కుక్ చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో. ఈ వాటర్ అంతా కూడా ఆ చాట్కి పట్టాలి. సో ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. ఇంకొంచెం టైం అయ్యేసరికి అది గట్టి పడుతుందండి. సో ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే మన చాట్ రెడీ అయిపోతుంది. కొత్తిమీర కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటేనే బాగుంటుందండి వీటిల్లో. సో అంతేనండి, చాట్ రెడీ అయిపోయినట్టే. ఫైనల్గా మనకి బయట సర్వ్ చేసే ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైన కొద్దిగా ఆనియన్స్తో సర్వ్ చేసుకోండి. అండ్ అలాగే కొద్దిగా పెరుగు యాడ్ చేసుకోండి. అండ్ అలాగే టొమాటో కెచప్ ఒకవేళ లేకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు. రెడీగా ఉంటే అయితే వేసుకోండి. అండ్ అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన చాట్ రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.